నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చినాను. అదేంటంటే మృగశిర కార్తెతో చేపలకి ఉన్న లింక్ ఏంటి, ఆ రోజున జల పుష్పాలు ఎందుకు తింటారో తెలుసా అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ముందుకు తీసుకొచ్చాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు వాల్యుబుల్ కామెంట్స్ రూపంలో నాకు మీ ఒపీనియన్స్ తెలియజేస్తారని అనుకుంటూ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. మృగశిర కార్తె రోజు ఏ ఇంట చూసినా చేపలు పులుసు, ఫిష్ ఫ్రై వాసన గుమగుమలాడుతుంది. నాన్ వెజిటేరియన్లు ఈ రోజున తప్పకుండా చేపల పులుసు చేసుకొని తింటుంటారు. ఒకవేళ చేపలు తినని వారు రొయ్యలు, చికెను, మటను ఇలా నాన్ వెజ్ ఏదో ఒకటి వండుకొని తినడం మనం గమనిస్తుంటాం. ఇలా మృగశిర కార్తె రోజు చేపలు, నాన్ వెజ్ తినడం ఎన్నో ఏళ్లుగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే మృగశిర కార్తె రోజు మాంసాహారం తినడం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనక ఎన్నో ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయట. మృగశిర కార్తె రోజు చేపలు తినడం వెనక ఉన్న అసలు రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర కార్తె అంటే హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు. సహజంగా ఇది జూన్ మొదటి వారంలో వస్తుంది. ఈ సంవత్సరం జూన్ 8 ఆదివారం నాడు మృగశిర కార్తె వచ్చింది. మృగశిర కార్తె రాకతో ప్రజలకు ఎండ, వేడి, ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పటి వరకు మాడు పగిలే ఎండలతో అల్లాడుతున్న ప్రజలు, సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో ఎంతో ఉపశమనం పొందుతున్నారు. రోహిణీ కార్తెలో రోలు పగిలేలా ఎండలు కాస్తాయని అంటుంటారు. రోహిణీ కార్తె అనంతరం మృగశిర కార్తె వస్తుంది. మన దేశంలో ఋతుపవనాలు రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుంది. ఋతువులు చెబుతారు. మృగశిర కార్తె ప్రారంభం నుండి మన దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ప్రభావంతో అప్పటి వరకు నిప్పులు చెరిగిన బాణుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడతాయి. వర్షాలు కురవడంతో నేల తల్లి పులకరిస్తుంది. కర్షకులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. చేపలు తినడం వెనుక కారణం ఏమిటి? ఈ కాలంలో ఋతుపవనాలు రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వేడి, ఉక్కపోత వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది. ఇలాంటి మార్పులు మన ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చేపల్లో ప్రోటీన్లు, ముఖ్యంగా విటమిన్ డి, B12 విటమిన్లు, ఐరన్, జింక్, అయోడిన్ వంటి ఖనిజాలు, లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన బాడీకి అవసరమైన పోషణను అందిస్తాయి. ఈ పోషకాలు బాడీలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అందుకే చేపలు తినాలని చెబుతున్నారు. చేపల్లో ఉండే పోషకాలు ఏమిటి తెలుసుకుందాం. చేపల్లో విటమిన్ ఏ, డి ఎక్కువగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని అంటున్నారు. విటమిన్ ఏ కణాల అభివృద్ధిని, ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి తోడ్పడుతుందని చెప్పారు. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో చేపలు సహాయం చేస్తాయట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH పేర్కొంది. చేప ప్రసాదం. మృగశిర కార్తె అనగానే మనందరికీ చేప ప్రసాదం గుర్తుకు వస్తుంటుంది. చేప ప్రసాదం, చేప మందు తినడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చని ప్రజలు నమ్ముతుంటారు. చేప మందు తీసుకోవడం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటారు. చేప ప్రసాదాన్ని దాదాపు 170 ఏళ్ల నుంచి ఒత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తున్నారు. ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
ఉబ్బసం, అస్తమా, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని ఏళ్లుగా అందిస్తున్నారు. మొదట ఈ చేప మందును పాత బస్తీలో పంపిణీ చేసేవారు. అనంతరం కొన్ని కారణాల వల్ల దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చారు. చేప మందు పంపిణీకి 1-2 రోజుల ముందు నుంచే ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే స్టాల్స్లో కొర్ర, మీను, చేప పిల్లలను విక్రయిస్తారు. చేప మందు కావాలనుకునే వారు డబ్బులిచ్చి చేప పిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది. చివరిగా మృగశిర కార్తె రోజున చేపలు తినడం అనేది ఒక సాంప్రదాయంగానే కాకుండా దీనివల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ టైంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందించి నిరోధక శక్తిని పెంపొందించడానికి చేపలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆదివారం మృగశిర కార్తె చేపల విందును ఆస్వాదించండి. ఇదండి మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారుగా. నా వీడియోని ఇంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.